స్టాండింగ్ బై ఇట్. అడగండి కావాలి. మీరు అడగండి, బట్ ఐఎమ్ స్టాండింగ్ బై మై డెసిషన్. కాకపోతే ఫెయిర్ డెసిషన్ ఉంటే బాగుంటుంది. ఫస్ట్ ఎవరు పడ్డారో చూసిన తర్వాత కూడా అలా డిక్లేర్ చేయడం వెరీ రాంగ్, వెరీ రాంగ్. సాయంత్రం 5:45. భరణి, మెడికల్ రూమ్కు రండి. దిగచ్చు, బిగ్ బాస్ చెప్పారు కాబట్టి దిగొచ్చా. ఇప్పుడు పాజ్ బటన్ బజర్ ఆయన ఉన్నా అల్లేడు బాబు అంట. చెప్పు. రితు ఒకతే చెప్తే ఆగరు కదా అక్కడ. రితు తోయలేదు కానీ నిన్ను తోసిన వాళ్ళు అని అన్నారు. డిసిషన్ ఫైనల్ కాబట్టి ప్లీజ్ చేంజ్ చేసుకో. ఇంకా బిగ్ బాస్ రౌండ్ స్టార్ట్ అనలేదు కదా. ఇప్పుడు ఆయన పాజ్ చేసేవాడు. పాజ్ ఇది ఇప్పుడు పాజ్ చేసాము. బర్ని గారు ఇప్పుడు మెడికల్ రూమ్. అదే అందుకే అడుగురా, తోసిన వాళ్ళని అడుగురా. కళ్యాణం చెప్పరా, ఎవరు ఫస్ట్ పడ్డారో చెప్పరా. అట్లీస్ట్ అది చెప్పరా బాబు. నువ్వు ఎవరిని తీయాలో చెప్పు. ఎవరు ఫస్ట్ పడ్డారో చెప్పండి రా. ఎవరు ఫస్ట్ పడ్డారో చెప్పండి. చెప్పు చెప్పు చెప్పడానికి పిలిచేవాడు రాలేదు నా దగ్గర. అదిగో రామ, అందరూ కాల్ వచ్చింది. ఆ కాల్ మీద స్టాండ్. కాల్ అంటే రైట్ కాల్ అయ్యి ఉండాలి రాము. బిగ్ బాస్ ఏమన్నారో తెలుసా? ఎంతమంది పడినా అందులో ఎవరిని డిలీట్ చేయాలనుకునేది సంచాలక డిసిషన్. అవును, అదే అంటున్నారు. ఇప్పుడు వాడు ఫస్ట్ రౌండ్ లో ఎవరిని ఫస్ట్ దిగింది అనేసి రీజన్ తీసుకుని ఎలిమినేట్ చేశాడు. మరి అదే ఉండొచ్చు కదా. సెకండ్ రౌండ్ లో వాడు ఫస్ట్ దిగింది అని రీజన్ తీసుకుని అది అంతే కదా. కరెక్ట్ కరెక్ట్ ఇద్దరు అది మ్యాటర్ అక్కడ. కరెక్ట్. ఫస్ట్ దిగింది ఎవరు, సెకండ్ దిగింది ఎవరు కాదు. అదే బిగ్ బాస్ అది లేదు. చెప్తాను చూడు క్లియర్ గా. బిగ్ బాస్ మీ ఇష్టం అన్నారు కానీ అక్కడ ఫస్ట్ దిగిన వాళ్ళకి కాకుండా సెకండ్ దిగిన వాళ్ళకి అంటే అన్ఫేర్ అవుతుంది. మరి ఒక నిమిషం మీరు షార్ట్ కట్ లో ఒకటి చెప్పనా. ఇప్పుడు ఫస్ట్ నేను దిగినా మీకు ఆయన ఉంచాలని ఉంది, అంతేనా? నేను అడిగింది ఒకటే. ఎంతమంది మీరు ఆడుతున్నారు? ఎంతమంది కాదు, ఎవరు అన్నది ఇంపార్టెంట్. వాళ్ళందరూ దాన్ని గెంటేయాలనుకుంటున్నారని కాదు. ఫస్ట్ ఎవరు పడ్డారో వాళ్ళు, అది సంచాలకి ఏం చేయాలి. అంత ఫైట్ ఇచ్చాను, ఫస్ట్ పాడేసిన వాళ్ళని కదా. సాయంత్రం 6 కళ్యాణ్ ప్లీజ్ కళ్యాణ్. అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా జరగచ్చు అని చెప్పాను. వాళ్ళు గట్టి పట్టేసుకున్నారన్న. ఏదైనా అయితే చేయలేదు. అప్పుడు ఇద్దరు కింద పడాలి. మీరే ఆడుకోండి ఇంకా. మరి ఎందుకు ఉండడం వేరే వాళ్ళు? కళ్యాణ్ ఏంటి కళ్యాణ్? తనుజకు సపోర్ట్ చేస్తున్నా చెప్పు. నాకు ఆ మాట చెప్పు. తనుజకు సపోర్ట్ చేస్తున్నా తనుజని లాగితే. అవునరా. అవునా? తనుజ నువ్వు రీతిని లాగితే రీతిని సపోర్ట్ చేస్తున్నా. రెండు ఇద్దరిని పట్టుకున్నా ప్లీజ్. ఏంటిది పౌర్ణమిలో ప్రభాస్ వెళ్ళు. నన్ను పట్టుకుంటారా? నా టీచర్ పట్టుకుంటుంది ఏంటిది? ప్లీజ్ రారా పట్టుకోరా. బిగ్ బాస్ ఈ రౌండ్ లో రీతు ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ మీరు రారేమో. తప్పదురా. లాస్ట్ వీక్ మన ఇద్దరు ఇమ్యూనిటీ కూడా ఇచ్చాను తనకి. చెప్పాను ఇద్దరు చెప్తాను ఇమ్యూనిటీ ఇచ్చాను. ఇదే ఆఖరి రౌండ్. ఈ రౌండ్లో ఇమ్యూనిటీ రేస్ నుంచి తొలగిపోయిన వాళ్ళంతా తమకు నచ్చిన వారికి కింద నుంచే సపోర్ట్ చేయొచ్చు. బెడ్ పైకి ఎక్కడానికి వీల్లేదు. సాయంత్రం 6:30. లేదు ముందుకు రండి, మనం మాట్లాడుకుందాం అన్న. ఎవరి చేతికి ఎందుకు గేమ్? అవునరా. ఇప్పుడు శ్రీజ చేతికి ఇచ్చాం. తర్వాత నేను తనుజ అన్న, నేను తన్న కాచుకున్నాను, నువ్వు తన్న కాచుకున్నాను అన్న డిసిషన్ చెప్పమను. అన్న
కొంచెం దగ్గర రండి. మీరు ఒకసారి ఆలోచించండి అన్న మొత్తం అంతా. ఒక పని చేద్దాం, మన ముగ్గురులో ఎవరిది ఎక్కువ ఓట్లయితే అది ఎవరు ముగ్గురులో? మన ముగ్గురులో నువ్వు నేను ఇమాన్యుల్లో. ఆల్రెడీ చెప్పేశారు మీదే తనకు చెప్పాడు నేను ఏయ్ ఎవరు అందుతున్నారో చూస్తున్నా. ఏంటి ఆ చేతులు వెనకెళ్ళి కొంచెం బలిపాకినట్టు పాకుతున్నారు ఒక్కొక్కలని. చూస్తున్నా ఇటు సైడ్ నుంచి కాళ్ళు అందుతాయని చూస్తున్నా. ఇప్పుడు పాయింట్లు ఎలా వస్తున్నాయి? ఇప్పుడు తోసుకోవాలి కదా, గేమ్ అది కదా పెట్టింది, ఫస్ట్ నుంచి ఆడింది గేమ్ అది కదా. చెప్పు. నేనైతే శ్రీజ నీ పేరు అనుకున్నాను. శ్రీజ నేను ఒప్పుకోను, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఆడాను. మీరు గేమ్ ఆడలేని వాళ్ళు కూడా ముట్టుకోవట్లేదు. ఇక్కడ మీ ముగ్గురు ఫ్రెండ్స్ కాబట్టి ఎక్కువ మీరు ఆ పేరు చెప్పట్లేదు. మీ ముగ్గురు కాదురా. ఇప్పుడు నువ్వు తనుజకు సపోర్ట్ అన్నావు. మూడో పేరే నీది వచ్చింది. అవును, ఇప్పుడు ఇప్పుడు కాదు, ఇప్పుడు జాగ్రత్త 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 ప్లీజ్ జాగ్రత్త. కాలు పెట్టింది. తగిలిందా? తాకిద్దా? ఇదే మంచితనంగా బిహేవ్ చేయకన్నా. తోసేవు కదా, తోసిన వెంటనే నువ్వు వచ్చి అడగడం కరెక్ట్ కాదు. గో, మంచోళ్ళ నటించకు. నాకు నీలా మంచిదానిలాగా నటించడం రాదన్నా. మంచోడు అని చెప్పి చూపించుకోవడం కాదు, మంచితనం కూడా ఉండాలి. అమ్మాయిలు ఇలా పట్టుకోకూడదు అలా పట్టుకోకూడదు అంటారు. తోసేపు నాకు అసలు నాకు తోయడం కూడా ప్రాబ్లం కాదు. నువ్వు మళ్ళీ అయ్యో అట్లా పట్టుకోకూడదు అని మాట్లాడతావు కదన్నా, దాని గురించి చెప్తున్నా. గేమ్ శ్రీజ, నాకు అయిపోయింది, షోల్డర్ అయిపోయింది నాకు కూడా. ఇప్పటికే ఇంట్లో వాళ్ళు అందరూ చెప్తున్నారు ఎట్లా సేఫ్ గేమ్ ఆడుతున్నావు, ఎట్లాగా రేలంగా మావేలా ట్రై చేసి నటిస్తున్నావు అని చెప్పి. అలాగైతే నలుగురం కలిసి తనుజకు పేరు చెప్పాం, ఎందుకు తోయలేపామన్నా? ఓ సారీ, బాన్స్ కదా. ఏం జరిగిందో తర్వాత శ్రీజకు నువ్వే చెప్పు. నాకు అలా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు దీని గురించి డిస్కస్? అవును, బయటకు తెలిసిపోద్దా అన్న అంతా నీ గురించి. శ్రీజ బిగ్ బాస్ ఈ రౌండ్ లో శ్రీజ బెడ్ పై నుంచి కిందికి దిగింది. అట్లా కాదు, కింద తోసారని చెప్పు, దిగింది అంట. బిగ్ బెడ్ టాస్క్ ఇంతటితో పూర్తయింది. బెడ్పై చివరి వరకు ఇంకా మిగిలి ఉన్న భరణి, తనూజ, ఇమాన్యుయల్, కళ్యాణ్ ఇమ్యూనిటీ రేస్లో కొనసాగుతారు. రాత్రి 7 గంటలు. దాన్ని అలా చూసేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను గత్తర అయ్యాను బాబు. నేను తనుజాన్ని దూసేస్తారేమో, అది కింద నేల కంటకుండా ఉంటే చాలు కదా, దాన్ని గాల్లో అయినా ఉంచుతాం, ఇట్లా పట్టుకుని అయినా ఉంచుతాం, లేకపోతే కింద పడుకుంటాం, ఏదో ఒకటి. నేను డెమోన్ కూడా దాంట్లో ఉన్నాం. అండ్ మోరుగా రీజన్ ఇట్లా లాస్ట్లో లాగితే లాగుదామని అనుకున్నా. కాకపోతే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మొన్న లాగే దాంట్లో ఉన్నప్పుడు అది నన్ను లాగలేదు కదా, నిన్ను తీసేసింది కదా, ఆ రీజన్కి నేను ఆపుదాం అనుకున్నా. కానీ నేను సంజన గారు డిసైడ్ అయింది బర్నీ కదా. శ్రీజ ఏముందో తెలుసా, ఇప్పుడు బర్నీని కదా ఎలిమినేట్ చేయాలి అని అంటే ఆయనకి కోపంతో లాగేసాడు. ఆ సిచ్యువేషన్ నేను ఇట్లా చూసాను, ఎలా చేశాడు రా బాబు. నేను శ్రీజ పేరు చెప్పాను. అప్పుడు కళ్యాణ్ ఏమన్నాడంటే నెక్స్ట్ రౌండ్ కానీ తను ఉంటే చాలా కష్టం అయిపోద్ది అని చెప్పి కళ్యాణ్ చెప్పాడు అని చెప్పన్నా. నేను అలా చెప్పాను. మరి నన్ను తీనిస్తుంటే మీరు ఒప్పుకున్నారా? అక్కడ ఫస్ట్ ముగ్గురు కలిసి కళ్యాణ్ వచ్చి మన్ని గారు ఏంటి మరి ఒక్కొక్కరిని తీసుకుని వెళ్ళిపోదాం అప్పుడు 4 వ్యక్తి డిమాండ్కి వెళ్దాం అని చెప్పాను. తన స్ట్రాటజీ. నీ పేరు అసలు లేనే లేదు అసలు. నువ్వు దివ్య దగ్గర అటు ఇటు కాకుండా అటు ఇటు ఏంటి, అట్లీస్ట్ నేను నీకు కూడా నేను దోయినాను కదా. అందులో తప్పేంట్రా, నేను అటాక్ చేసి గాడ్ చేస్తే తప్పు. ఇప్పుడు నేను తినకన్నప్పుడు దీని లాస్ట్ వరకు దీని జోలికి రాకుండా నేను ఉంచుకున్నానా. ఇప్పుడు నువ్వు దివ్య దగ్గరికి వచ్చారు, నువ్వు దివ్యకి మాట ఇచ్చాను. మాట్లాడడం కాదు, ఇప్పుడు నువ్వు నెక్స్ట్ అదే చేస్తావు, తను అదే చేస్తానంటే ఇండివిజువల్ అయిపోయింది కదా. దివ్య టచ్ చేయండి, నన్ను అయితే అది అందరికి సపోర్ట్ చేస్తుంది. నువ్వు అక్కడ తొయ్యకపోవడం కూడా సపోర్ట్ చెప్పాలంటే. నేనే లాస్ట్ వరకు నన్ను ఉంచమని కూడా ఎక్స్పెక్ట్ చేయను, కానీ ఫస్ట్లో నేను అప్పుడు వాళ్ళ వెనక్కి కూడా లాగరా, నాకు హెల్ప్ కూడా చేయరా.